హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు బీరకాయ కూర చేస్తున్నానండి. నేనైతే కేజీ బీరకాయలు తీసుకున్నానండి. అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చి అండి. ఇవి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూడండి. గిన్నె పెట్టుకున్నాను, కూరకు సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కాగుతుంది కదా, ఇందులోనే ఆవాలు వేసుకొని చిట్పట్లాడేదాకా వేగనిద్దామండి. కొంచెం అయితే వేగినాయి కదా, ఇందులోనే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసేసుకున్నాం. కలుపుకున్నామండి. చూడండి, ఇవైతే వేగినాయి కదా, ఇందులోనే బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, వేసుకున్నాను కదా, ఒకసారి కలుపుకున్నాం. ఇందులో నేను టమాటా, ఉల్లిపాయ అలాంటివి ఏమి వేయట్లేదండి. నేను ఇది పత్తిన కూర కింద వండుతున్నాను. కారం, ఉప్పు కూడా తగ్గించి వేస్తాను నేను. చూడండి, నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇది మొత్తం కలిపేసుకుంటానండి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాను కదా, మూత పెట్టేసుకుంటాను. ఇవి మగ్గినాక మీకు చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి. చూడండి, బీరకాయ ముక్కల నుండి వాటర్ అయితే బయటకు వచ్చినాయి కదా. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకుంటానండి. వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకుంటాం. చూద్దామండి ఒకసారి. వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి కదా, ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందామండి. నేను కారం, ఉప్పు తగ్గించేస్తాను అన్నాను కదా. చూడండి, కొంచెం వేస్తున్నాను కారం. కలిపేసుకుందామండి. కారం వేసుకొని కలిపేసుకున్నాను కదా, ఇది బాగా దగ్గరికి రావాలండి. మూత పెట్టేసుకున్నాం. చూద్దామండి, దగ్గర పడింది. ఒకసారి కలుపుకుందామండి. చూడండి, నూనె సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. సరే, కలుపుకుందాం అండి. కరివేపాకు వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకోవాలండి. తర్వాత చూడండి, అయిపోయింది. బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.